హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందరి సెషన్లో క్లాస్ బైండింగ్ అండ్ స్టైల్ బైండింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ అంతకు ముందు సెషన్లో కూడా 2-వే డేటా బైండింగ్ అండ్ 1-వే డేటా బైండింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అంటే జస్ట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ అనే సెషన్లో నేను 1-వే డేటా బైండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ 2-వే డేటా బైండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో 2-వే డేటా బైండింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా 1-వే డేటా బైండింగ్కి 2-వే డేటా బైండింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ దాన్ని అచీవ్ చేయాలి అంటే ఏమి యూజ్ చేయాలి అనేది ఈ సెషన్లో చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. ఓకే, అండ్ మామూలుగా 2-వే డేటా బైండింగ్కి వచ్చేసరికి ngModel డైరెక్ట్ యూజ్ చేసి మనం ఈ 2-వే డేటా బైండింగ్ అయితే చేస్తాం. అండ్ దాని యొక్క సింటాక్స్ అండ్ ఆ సింటాక్స్ అనేది ఆ విధంగా ఎందుకు ఇస్తాం అనేది, అండ్ 2-వే డేటా బైండింగ్ అంటే అసలు ఏ విధంగా వాటి యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్, 2-వే డేటా బైండింగ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా అయితే ఈ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకే, అండ్ మామూలుగా మనం 1-వే డేటా బైండింగ్ యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కాంపోనెంట్ టు వ్యూ పార్ట్. ఓకే, దీని యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కాంపోనెంట్ టు వ్యూ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. అంటే మనం కాంపోనెంట్ అంటే component.ts ఫైల్ ఉంటుంది కదా, సో దీంట్లో వేరియబుల్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాం. అండ్ ఆ వేరియబుల్స్లో ఏదైనా డేటా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డేటా అనేది మనం స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాం. అండ్ ఆ డేటా అనేది మనం స్క్రీన్ మీద చూపించాలి అనుకున్నట్లయితే మనం ఇంటర్పోలేషన్ యూస్ చేసి ఆ డేటా, ఆ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఇంటర్పోలేషన్ యూస్ చేసి వేరియబుల్స్ అయితే బైండింగ్ అయితే చేసేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ 1-వే డేటా బైండింగ్. దాని యొక్క ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, కాంపోనెంట్ టు వ్యూ పార్ట్. ఇప్పుడు 2-వే డేటా బైండింగ్కి వచ్చేసరికి వైస్ వర్సాగా కూడా ఉంటుంది. అంటే కాంపోనెంట్ టు వ్యూ పార్ట్ అంటే component.ts ఫైల్ టు .html ఫైల్ అండ్ వైస్ వర్సా HTML ఫైల్ టు TS ఫైల్. ఓకే, సో ఈ మాదిరిగా మనకి 2-వే డేటా బైండింగ్ అనేది జరగద్ది. సో దీనికి యూస్ చేయాల్సింది, ఈ 2-వే డేటా బైండింగ్కి అచీవ్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్టివ్ అనేది యూస్ చేయాలి అంటే ngModel డైరెక్టివ్ అయితే యూస్ చేయాలి. సో ఈ ngModel డైరెక్టివ్ అనే దాంతో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నట్లయితేనే మనం ngModel అనేది వర్క్ చేయగలుగుతాం. ఓకే, సో ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసేసుకోండి. మాడ్యూల్ కాబట్టి ఇంపోర్ట్స్లో అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి యాంగులర్ ఫార్మ్స్కి సంబంధించింది ఈ ఫార్మ్స్ మాడ్యూల్ అనేది. సో ఇంపోర్ట్స్లో కూడా యాడ్ చేసేయండి. అండ్ ఇప్పుడు ngModel అనేది డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. ఓకే, దీని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ngModel అనేది, ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ బైండింగ్. దీనికి అసలు మెయిన్ ఏంటంటే ప్రాపర్టీ బైండింగ్ ప్లస్ ఈవెంట్ బైండింగ్. ప్రాపర్టీ బైండింగ్ అండ్ ఈవెంట్ బైండింగ్ యాడ్ చేస్తాం ngModelకి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ngModel, సో ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, ngModel అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ ప్లస్ ఈవెంట్ బైండింగ్ అనేది మనకి కనబడుతూ ఉంది. ఓకే, ప్రాపర్టీ బైండింగ్ వచ్చేసి మనము ఈ విధంగా ఇచ్చేస్తాం. అండ్ ప్రాపర్టీ బైండింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఈవెంట్ బైండింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రాపర్టీ బైండింగ్ ఏ విధంగా చేయాలి దాని యొక్క సింటాక్స్ అయితే చూసాం. సో 2-వే డేటా బైండింగ్ అచీవ్ చేయాలి అనుకున్నట్లయితే ప్రాపర్టీ బైండింగ్ ప్లస్ ఈవెంట్ బైండింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, మామూలుగా ఈ 2 బైండింగ్స్ అనేది యూస్ చేసి 2-వే డేటా బైండింగ్ అనేది ఏ విధంగా అచీవ్ చేస్తాం అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది బిగినర్స్కి. సో ఏంటంటే మామూలుగా ప్రాపర్టీ బైండింగ్ అనేది మనం చూసిన దాంట్లో మనం ప్రాపర్టీ బైండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక 1-వే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే 1-వే ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది, కాంపోనెంట్ టు వ్యూ పార్ట్. సో దీని యొక్క కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈవెంట్ బైండింగ్ అనేది ఎందుకు చేస్తున్నాం అంటే, ఈవెంట్ బైండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ పార్ట్లో ఏమన్నా యాక్షన్స్ కానీ చేస్తే, యూజర్ కానీ యాక్షన్స్ కానీ ఏదైనా చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ అనేది ఒక యాక్షన్. సో అది క్లిక్ చేసినట్లయితే దాని కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, మనం మామూలుగా ఒక మెథడ్ అయితే ఇచ్చేస్తాం. క్లిక్ ఈవెంట్లో క్లిక్ మెథడ్ ఏదో ఒకటి ఇచ్చేస్తాం. అండ్ ఆ మెథడ్ అనేది TS ఫైల్లో ఉంటుంది, అంటే కాంపోనెంట్ ఫైల్లో ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఈవెంట్ బైండింగ్కి HTML వ్యూ పార్ట్ టు కాంపోనెంట్ పార్ట్, దీని యొక్క కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ బైండింగ్ ప్లస్ ఈవెంట్ బైండింగ్ కానీ ngModel కానీ యూస్ చేసినట్లయితే మనకి ఈ 2-వే డేటా బైండింగ్ అనేది జరుగుద్ది. సో ఫస్ట్ ప్రాపర్టీ బైండింగ్ అనేది కాంపోనెంట్ టు HTML, కాంపోనెంట్ టు వ్యూ పార్ట్, అండ్ ఈవెంట్ బైండింగ్ వచ్చేసి వ్యూ పార్ట్ టు కాంపోనెంట్ పార్ట్. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఓకే, మనం రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూసేద్దాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ట్యాగ్ అయితే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. సో ngModel అనేది ఏ విధంగా యూస్ చేస్తాం అనేది. సో ngModel అండ్
ఓకే ఓకే ngModel అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ అయితే ఇచ్చేస్తాం, లైక్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, అండ్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. సో నేమ్ అనేది ఫస్ట్ ఒక వాల్యూ అయితే ఇచ్చేస్తాను, ఎనీ ఈక్వల్స్ దినేష్. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ ప్లస్ ఈవెంట్ బైండింగ్ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ దీంట్లో వాల్యూ అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ ప్రాపర్టీ బైండింగ్ అనేది జరగద్ది. మీన్స్ ఇక్కడ app.component.ts టు HTML ప్రాపర్టీ బైండింగ్ అనేది కమ్యూనికేషన్ అనేది ఈ విధంగానే ఉంటుంది కదా. సో ఇక్కడ నేమ్ అనే దాంట్లో వాల్యూ అనేది ఉంది కాబట్టి ఇన్పుట్ ట్యాగ్లో వాల్యూ అనేది ఆల్రెడీ మనకి దినేష్ అనేది ఉంటుంది. ఓకే చూద్దాం, సారీ ఓకే మనం అప్లికేషన్ రన్ చేయలేదు. ఓపెన్ టెర్మినల్, NGS అండ్ ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ ఇట్. ఓకే, దినేష్ అనే వాల్యూ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది టూ-వే డేటా బైండింగ్ అనేది జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక బటన్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఈ బటన్లో షో డేటా, సో ఇది ఇచ్చేస్తున్నాను. అండ్ ఒక క్లిక్ ఈవెంట్ కూడా ఇచ్చేద్దాం. ఓకే, ఈ క్లిక్ ఈవెంట్లో షో చెక్ చేద్దాం, అంటే మనకి టూ-వే డేటా బైండింగ్ అనేది జరుగుతుందా లేదా అనే దానికి చెక్ చేయడానికి. నేమ్ ఈస్ దిస్ డాట్ నేమ్. ఓకే, అండ్ ఇది సేవ్ చేసాము, సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు చూద్దాం కన్సోల్లో ఫస్ట్ అసలు మామూలుగా దినేష్ అనేది ఉంది. సో షో డేటా నేమ్ అనేది దినేష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇది తీసేసి మహేష్ ఇస్తున్నాను, షో డేటా మళ్ళీ మహేష్ అనేది చేంజ్ అయింది. చూసారా, అంటే ఇక్కడ నేమ్ అనేది అంటే ఫస్ట్ దినేష్ అయితే ఉంది, మళ్ళీ ఇక్కడ వ్యూ పార్ట్లో చేంజెస్ జరిగేసరికి మళ్ళీ నేమ్ అనేది కూడా అప్డేట్ అయింది. ఓకే, మనం ఏ చేంజెస్ చేస్తున్నామో ఇన్స్టెంట్ చేంజెస్ ఏదైతే చేస్తున్నామో అన్నీ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ రియల్ టైమ్గా చూడాలి అనుకున్నట్లయితే అప్డేట్ అవుతుందా లేదా అనేది చూడాలి అనుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ. ఒక H3 ట్యాగ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఒక ఇంటర్పోలేషన్ అయితే ఇచ్చేస్తున్నాను, అంటే ఇన్స్టెంట్గా చేంజెస్ అనేది జరుగుతుందా లేదా అనేది చెక్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ దినేష్ అయితే ఉంది. ఓకే, నేను రిమూవ్ చేస్తున్నాను, చూడండి ఇన్స్టెంట్ చేంజెస్ అనేది మనకి చూపిస్తుంది. సో మహేష్, ఓకే మహేష్ అండ్ ప్రో హ్యాక్ వరల్డ్. ఓకే, సో చూడండి ఇన్స్టెంట్ చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ యాక్షన్ అనేది ఫస్ట్ మామూలుగా వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. నేమ్ అనే దాంట్లో వాల్యూ ఉన్నట్లయితే అది ప్రాపర్టీ బైండింగ్ మాదిరిగా అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వ్యూ పార్ట్లో ఏ చేంజెస్ జరుగుతున్నా సరే ఇక్కడ వ్యూ పార్ట్లో ఒక D అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. సో వెంటనే మళ్ళీ ఈ అంటే మామూలుగా ఈవెంట్ బైండింగ్ అనేది ఏంటి, HTML టు టైప్స్క్రిప్ట్ కదా. సో వ్యూ పార్ట్ టు కాంపోనెంట్ పార్ట్ దీని యొక్క కమ్యూనికేషన్ అనేది ఈవెంట్ బైండింగ్కి. సో క్లిక్ ఈవెంట్ కూడా అలాగే కదా, క్లిక్ చేస్తే మనకి వ్యూ పార్ట్లో క్లిక్ అని చేసినట్లయితే ఆ మెథడ్ ఏదైతే ఇస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కాంపోనెంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వ్యూ పార్ట్ టు కాంపోనెంట్ పార్ట్ దీని యొక్క కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈవెంట్ బైండింగ్కి. సో వెంటనే ఇక్కడ చేంజెస్ కానీ ఏదైతే జరుగుతున్నాయో నేమ్ అనేది అంటే చేంజెస్ జరుగుతున్నాయి అండ్ ఆ నేమ్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా గైస్ మనం టూ-వే డేటా బైండింగ్ అనేది అచీవ్ చేయగలిగేది ఈ విధంగా ఈవెంట్ బైండింగ్ ప్లస్ ప్రాపర్టీ బైండింగ్తో మనం ngModel డైరెక్టివ్ కానీ యూస్ చేసినట్లయితే మనం టూ-వే డేటా బైండింగ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. సో ఇది గైస్ టూ-వే డేటా బైండింగ్ అంటే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వన్-వే డేటా బైండింగ్ అంటే కాంపోనెంట్ టు వ్యూ పార్ట్ అండ్ టూ-వే డేటా బైండింగ్ అంటే వైస్ వర్స్ ఆల్సో, అంటే కాంపోనెంట్ టు వ్యూ పార్ట్ అండ్ వ్యూ పార్ట్ టు కాంపోనెంట్. ఓకే, ఈ డేటా అప్డేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది దేంట్లో టూ-వే డేటా బైండింగ్లో. ఓకే గైస్, మీరు ఇంకా మంచి మంచి ప్రాక్టీసెస్ అయితే చేయండి, మనకి ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఎగ్జాంపుల్స్కి. సో మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి టూ-వే డేటా బైండింగ్ ngModel డైరెక్ట్ యూస్ చేసి. ఓకే గైస్, ఈ సిరీస్ కానీ మీకు కానీ యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.